ఈటల రాజేందర్ గారు అతని కార్యకర్తలు కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు పోతురే తప్ప మేము గెలిస్తే తెలంగాణ ప్రజలకు ఇది చేసి చూపిస్తామని చెప్పేసి ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఏ సర్వే చూసినా దేశంలో అధికారంలోకి వస్తుంది. ఇనాగ్రేషన్ చేసి 6 నెలలు అయింది మోడీ గారు. ఆ రోజు 6 నెలల కింద ఓపెన్ చేసిన రోజు రాలే ఎవరు, కేసీఆర్ గారు రాలే. మేము ఏం సునీకి ఇస్తామంటే రాలే. ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ సమస్య చాలా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి చాలా ట్రాఫిక్ సమస్య ఉన్నది. అయితే ఇక్కడ మనం మల్లాపూర్కి వెళ్ళినట్టయితే ఇంకో బ్రిడ్జ్ కట్టాలి అక్కడ. ఓకే, ఇక్కడికి వెళ్ళినట్టయితే అప్స్ కూడా పోయినట్టయితే రోడ్డు బెడప్ చేయాలి. ఇప్పుడు మనం బీజేపీ పార్టీలో ఉన్న మాధవి లత గారు హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్ మతాన్ని ఆధారంగా బాణం ఎక్కువ పెట్టి మత విద్వేషాలకు రెచ్చగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది కరెక్టేనా? అంటే ఒక విషయం అండి, అది తప్పండి. చూడండి మీరు, అంటే జనరల్గా ఆమె ఇప్పుడు రాముని తప్పేం లేదే, పక్కనే మసీదు అదే చెప్పబోతున్నా. అయితే ఆమె పెట్టినప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఇక్కడ ప్రచారంలో పుంజుకుంటుందని తెలిసి అంటే గతంలో యాక్చువల్ గా మేము టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి మీద గాని పోరాడింది మరి బండి సంజయ్ గారి మేమే పోరాడాం. వాళ్ళ యొక్క అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబ పాలన వ్యతిరేకంగా మేము పోరాడాం. కానీ కొన్ని సందర్భాలలో మేమేదో కేసీఆర్ గారు లంక బిందెలు ఇస్తారనుకున్నాం, మాకు ఇప్పుడు కుండ బిందెలు ఇచ్చిండు, కాలు బిందెలు ఇచ్చిండు చెప్తాడు. నీకు తెలుసు కదండి, తెలుసు కదండి మీకు ఏ విధంగా చెప్తారు అంటే ఈ యొక్క స్కీమ్స్ ని ఇవ్వలేక మాయమాటలు చెప్పారు కాబట్టి ఎవరికి ఏదో ఒకరి మీద నెట్టి మేము దానివల్ల ఇవ్వలేకపోతే చెప్పుకునే. వెల్కమ్ టు జెట్ టీవీ. ఈరోజు మనతోటి అన్నగారు అంపాల పద్మారెడ్డి గారు ఉన్నారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఈటల రాజేందర్ అన్న గారికి సపోర్ట్గా ప్రచారంలో భాగంగా ప్రజలను ఏ విధంగా బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అన్నారు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ బీజేపీ మత రాజకీయాలతోటి మాత్రమే ముందుకు వస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ప్రజలకు బీజేపీ ఏ విధంగా ఎన్ని పథకాలతో ముందుకు వస్తుందో చెప్పే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు ఈ ఎలక్షన్ల సందర్భంగా? ఈరోజు కాదు, గత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎప్పుడు కూడా మతాల వారిగా ఎప్పుడు కూడా మేము ఓటర్స్ని విభజించలేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, ఈరోజున్న ఇండియా అలయన్స్ కానీ ఎప్పటికప్పుడు ఒక వర్గం యొక్క ఓట్స్ పొందడానికి ఆ యొక్క అపవాదం మా మీద వేస్తూ ఉంటాం. ఈరోజు మీరు చూడండి, మేము చాలా రాష్ట్రాల్లో అధికారం ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా మోడీ గారు అధికారంలో ఉన్నారు. ఏ రోజు కూడా మరి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించినప్పుడు వాళ్ళ పర్సెంటేజ్ 18% ఉంటే 36% ఇల్లు కట్టించిన రోజులు. ఈరోజు మరి కరోనా కష్టకాలం వచ్చిన తర్వాత నా ప్రజలు మరి కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఏదైతే ఫ్రీ రేషన్ స్కీమ్ పెట్టిండో దేశం మొత్తం మీద 80 కోట్లలో వాళ్ళకు ఒక 20 కోట్ల మందికి కూడా ఫ్రీ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కరోనాలో మరి నా యొక్క తమ్ముళ్ళని, అన్నాలని, ఆడబిడ్డలు కాపాడుకోవాలి. మరి 140 కోట్ల జనాభాలో మరి ఆ రోజులో చూస్తే, వేరే దేశాల్లో చూస్తే పిట్టల్లో రాలిపోయిన పరిస్థితి మనం చూసినాం వాస్తవంగా. కానీ మొట్టమొదటిగా మరి చాలా డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పుకునే చాలా దేశాల్లో కూడా వ్యాక్సిన్ మనము కనిపెట్టలేకపోయారు. కానీ మోడీ గారు ఉండడం వల్ల ఈరోజు 140 కోట్ల జనాభా ఉన్నా సరే, అది ముస్లిం అయినా, మైనార్టీస్ అయినా, మెజారిటీ పీపుల్ అయినా, హిందువులు ఉన్నా కూడా ఏ ఒక్కరికి ప్రాబ్లం రావద్దన్న ఉద్దేశంతో మరి ఫ్రీ టీకా అందరికి కూడా ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, మరి బూస్టర్ డోసు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయం మొత్తం మీరు కూడా చూసిరు. ఎప్పుడు కూడా మేము మతాల వారిగా చూడలే. మరి ముస్లిమా మేము నీకు టీకా ఇయ్యము, ఈ డోసు ఇయ్యమని చెప్పిన రోజులు ఎప్పుడైనా మీరు చూసారా చెప్పండి. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఇక్కడ ప్రచారంలో పుంజుకుంటుందని తెలిసి వాళ్ళను ఎదుర్కొనే ధైర్యం లేక మీ మీద బదనం పెడుతుందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే గతంలో యాక్చువల్గా
మేము టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి మీద కానీ పోరాడింది, మరి పేపర్ లీక్ మీద కానీ పోరాడింది మా యువమోర్చ కానీ, ఆ రోజున్న మా అధ్యక్షుడు మరి ఆ, బండి సంజయ్ గారు మేమే పోరాడినాం. వాళ్ళ యొక్క అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబ పాలన వ్యతిరేకంగా మేము పోరాడినాం. కానీ కొన్ని సందర్భాలలో ఏదైతే గ్యారంటీలు ఇస్తామని, అన్ని ఫ్రీ చేస్తామని చెప్పి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం రావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారంగా టీఆర్ఎస్ పోవాలనుకున్నారు జనాలు. టీఆర్ఎస్ యొక్క పాలన 10 ఏళ్ల పాలనలో విసిగిపోయింది. కాబట్టి ఆల్టర్నేటివ్ యాక్చువల్గా మేమే ఉండే, కానీ జనాలు అరే బీజేపీకి మరి వస్తుందో రాదో, వస్తే మళ్ళీ వీళ్ళకు అంగు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆ యొక్క ఏదైతే వ్యతిరేక ఓటు అక్కడ చేరడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మోసం చేసిన, ఏదైతే 6 గ్యారంటీలు అన్నాడో ఆ మోసం చేసి ఆ రోజు అధికారం రావడం జరిగింది. ఈటల రాజేందర్ గారు అతని కార్యకర్తలు కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు పోతురే తప్ప మేము గెలిస్తే తెలంగాణ ప్రజలకు ఇది చేసి చూపిస్తామని చెప్పేసి ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తారు. మీరు ఒకసారి రోజు మా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం ప్రతి ఏదో ఒక డివిజన్లో ఈటల రాజేందర్ గారి యొక్క రోడ్ షో జరుగుతుంది. ఒకసారి మీ జెడ్టీ వాళ్ళు ఒకసారి చూడండి, మీరు ఆయన ఏం మాట్లాడుతూ ఉండదు. ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత మేము మల్కాజిగిరి యొక్క కాన్స్టిట్యున్సీని ఏ విధంగా చేస్తాము, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మరి ఈరోజు మేము మా యొక్క మేనిఫెస్టోలో సంకల్ప పత్రం కూడా పెట్టడం జరిగింది. దేశం మొత్తంలో మళ్ళా గతంలో కట్టించిన 4 కోట్ల ఇండ్లు కాకుండా ఇంకా 3 కోట్ల ఇండ్లు కట్టిస్తామని చెప్పి కూడా సంకల్ప పత్రంలో మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ రేషన్, అంటే మల్కాజిగిరిలో ఉన్న ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా వాళ్ళకు ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా ఫ్రీ రేషన్ ఇస్తామని చెప్తున్నాం. అదేవిధంగా గతంలో మేమే, అంటే ఇక్కడ మల్కాజిగిరిలో ఉన్న ఏరియాలో ఉన్న మీరు చూసుకోండి, ఒకటి మన ఈరోజు మీరు పోతే తెలుస్తుంది, ఇక్కడ మన నిర్మితమైంది, కంప్లీట్ కూడా అయిపోయింది రైల్వే స్టేషన్ చెర్లపల్లి. చూడండి మీరు, అంటే మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లు ఏదైతే గతంలో మనం అనుకునే వాళ్ళం ఫ్లైట్ ఎక్కడానికి పోతే ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉందని, కానీ ఈ రైల్వే ఎయిర్పోర్ట్స్ ఎట్లా ఉన్నాయో ఈరోజు రైల్వే స్టేషన్లో పోయి చూడండి, ఈరోజు చెర్లపల్లి వెళ్ళి చూడండి మీరు, ఆ విధంగా రైల్వే స్టేషన్ కట్టి జనాలకు ఇవ్వడం మనం జరుగుతుంది. అదేవిధంగా గతం నుంచే అమృత్ సిటీ అన్న ఉద్దేశం, ఈ గతంలో 10 సంవత్సరాల కిందనే మోడీ గారు వచ్చిన ఫస్ట్ టైంలోనే ఈ స్మార్ట్ సిటీ కింద తీసుకొని ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు, ఎక్కడ పోయినా కూడా మధ్యలో డివైడరు అటు ఇటు సైడ్ పంట మనము ఆ టైల్స్ అతికిస్తూ ఉంటారు. ఆ ఫండ్స్ మొత్తం కంప్లీట్లీ ఈ యొక్క హైదరాబాద్ సిటీకి సెంట్రల్ గవర్నమెంట్ పైసలతోనే చేయడం జరుగుతుంది. దాన్ని ఇంకా పెంచుతూ ఏదైతే సిటీ డెవలప్మెంట్, ఈరోజు మీరు చూస్తే గతంలో ఎప్పుడో చేసిన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. చాలా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఈ చుట్టుపక్కల చాలా కాలనీస్ పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు నీటి వసతి కానీ, రోడ్ల విషయంలో కానీ ఏదైనా కూడా ప్రథమంగా ఈటల రాజేందర్ గారు గెలవగానే ఫస్ట్ టైంలో రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, లైట్ల విషయం కానీ ఏ ఆపద ఉన్నా కూడా మొదటి ప్రాధాన్యతగా మేము తీసుకుంటామని కూడా ఈరోజు చెప్తా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ నియోజకవర్గంలోనే వాళ్ళని సొంత ప్రజలే తిరస్కరించారు, అక్కడ గెలవని ఈటల రాజేందర్ ఇక్కడ ఎట్లా గెలుస్తారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే ఒక విషయం ప్రధానంగా ఎవరు ఆరోపించలే, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ సర్వే చూసినా ఈటల రాజేందర్ గారు గెలుస్తారని చెప్తా ఉన్నాయి, మీలాంటి టీవీ సర్వేలో చెప్తా ఉన్నాయి. దాన్ని జీర్ణించుకోలేక గతంలో అతను కూడా మరి అక్కడ ఓడిపోయి వచ్చాడు, కొడంగల్ ఓడిపోయిన తర్వాతనేగా ఇక్కడ మల్కాజిగిరిలో గెలిచింది. మల్కాజిగిరిలో గెలిచిన కాబట్టి నువ్వు సీఎం అయినావుగా. ఇక్కడ మల్కాజిగిరిలో నువ్వు గెలిచినప్పుడు తర్వాత 5 సంవత్సరాలు నువ్వు ఏ రోజు కూడా ఇక్కడ రాలే. కానీ ఈటల రాజేందర్ గారు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీల మధ్యలో అతను ఇల్లు కట్టుకొని 30 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తున్నప్పటి నుంచి కూడా మల్కాజీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవ్వరు పోయినా మీరు చూడండి, ఏ బస్తీ పోయినా కూడా ప్రతి బస్తీలో ఒక 10 మంది ఈటల రాజేందర్ గుర్తుపడతారు. అరే మా ఉద్యమ బిడ్డ, ఉద్యమంలో మరి కేసీఆర్ గారి కంటే కూడా ముందుడు పనిచేసిన వ్యక్తి, తెలంగాణ తెచ్చిన వాళ్ళలో చాలా కష్టపడిన వ్యక్తి అని చెప్పి కూడా ఈరోజు జనాలు ఎక్కడ పోయినా కూడా ఆదరిస్తారు. కాకపోతే మీరు ఒక విషయం చెప్పారు, ఆ రోజు పార్టీకి ఏదైతే కేసీఆర్ గారు కూడా ఆయన అవినీతి పాలన అంతమందించాలనే ఉద్దేశంతో అతను పోటీ చేయడం, 2 ప్లేస్లో పోటీ చేయడం జరిగింది. అక్కడ ఓడిపోలే ఆయన, అప్పటికి కూడా సెకండ్ 18,000 ఓడిపోయింది. కానీ 2 ప్లేస్లో నిలవడం వల్ల కొంచెం ఆ టైం సరిపోక ఒక విషయం. ఇంకోటి అక్కడ వాళ్ళు ఇక్కడనే ఉంటాడు గెలుస్తా అని చెప్పి, ఇక్కడ వాళ్ళు అక్కడనే ఉంటారని గెలిస్తే ఉంటాడని చెప్పి కొంచెం మిస్గైడ్ చేసారు జనాలు, కాబట్టి ఆయన ఓడిపోయింది. కానీ ఎప్పుడు కూడా ఈటల రాజేందర్ గారు ఓడిపోయే వ్యక్తి కాదు.
ఈరోజు మీరు చూస్తూ ఉంటారు మల్కాజ్గిరిలో రాష్ట్ర మొత్తంలో తెలంగాణ రాష్ట్ర మొత్తంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించుకోబోతా ఉన్నాం ఈటల రాజేందర్ గారిని. గడిచిన 10 సంవత్సరాలలో బండి సంజయ్ కానీ ధర్మపురి అరవింద్ కానీ వచ్చే ఎలక్షన్లలో మేము తెలంగాణలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసి చూపిస్తామని చెప్పేసి గట్టిగా ప్రచారం చేసారు. అదే మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ దాటిన తర్వాత అది మొత్తం పరిస్థితులు తారుమారైపోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ఇస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఒక విషయం చెప్తాను మీకు. మీరు అన్నారు కదా అరవింద్ గారు మన బండి సంజయ్ గారు గెలుస్తాం, తప్పనిసరి మేము గెలిచే వాళ్ళమే, చెప్పినా మీకు మేము గెలిచే వాళ్ళమే. కానీ కొంచెం ఓటు ప్యాటర్న్లో అంటే కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అన్న విషయంలో కానీ జనాలు కోరుకుని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పోవాలంటే అరే ఏమన్నా బీజేపీకి ఇంకా ఓట్లు ఎక్కువ వేస్తే ఏమన్నా కాంగ్రెస్ ఓడిపోతుందన్న భయంతో కాంగ్రెస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ గెలిపించిన జనాలు తప్ప వాళ్ళ మీద ప్రేమతో కాదు. అయినా మేము ఒక్క సీటు ఉండే మాకు అసెంబ్లీలో, వాస్తవంగా ఒక్క సీటు ఉన్నది, 8 సీట్లు గెలిచినాం. 19 సీట్లలో 2వ స్థానంలో మేమే ఉన్నాం. 14% ఓట్లు వచ్చినాయి మాకు. కాబట్టి జనాలు ఆ రోజు ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ అనుకురు కాబట్టి కాంగ్రెస్ కొంచెం ఓట్లు ఎక్కువ అవడం వల్ల ఆ విధంగా ఆ రోజు జరిగింది. ఇప్పుడు గత సంవత్సరంలో ఉన్న బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు పెరిగింది, దాన్ని ఇంకొంచెం పెంచే క్రమంలో ముందు ఉంటుందా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మాది పెరిగింది కాదు, ఈరోజు దేశం మొత్తంలో ప్రపంచంలో పేరుగాంచిన నాయకుడు విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా 3వసారి మోడీ గారిని గెలిపించుకోవాలి. తెలంగాణలో కూడా 17కు 17 సీట్లు మోడీ గారికి గిఫ్ట్గా మనం ఇవ్వాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు అయితే మీరు చెప్పారు ఇప్పటిదాకా మొన్న ఏదైతే రాష్ట్రంలో మీరు గెలవక కాంగ్రెస్ ఎట్లా గెలిచింది అన్నారు కదా, ఆ రోజు కాంగ్రెస్ ఎక్కడైతే టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి కాంగ్రెస్కి ఇచ్చారో ఈరోజు మీరు దేశంలో చూస్తే గతంలో 50 సీట్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏ సర్వేలు చూడండి, మీరు ఏ సర్వేలు చూసినా కూడా ఎక్కడ కూడా 50 సీట్లు కాదు 45 సీట్లు కూడా ఓన్గా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోతుంది. కాబట్టి మరి ఈరోజు అధికారంలోకి వచ్చే పార్టీ గతంలో కాంగ్రెస్కు ఎలా తెలంగాణ ప్రజలు ఓట్లేసారో ఈరోజు గెలిచే పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఏ సర్వే చూసినా దేశంలో అధికారంలోకి వస్తున్నాను ఏ సర్వేలు కూడా చెప్తున్నాయి, ఇలాంటి టీవీలు కూడా చెప్తున్నాయి. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ఇక్కడ ఓట్లేసారో ఆ ప్రజలు మొత్తం కూడా ఈరోజు అధికారంలోకి భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో మరొకసారి మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా మోడీ గారికి వేద్దామని ఈరోజు తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యార్థులకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసిందని చెప్పేసి కేసీఆర్ మెడికల్ కాలేజ్ విషయంలో మరి దారుణంగా ఒక్క కాలేజ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు మోడీ ప్రభుత్వం చేసిందని చెప్పేసి అడుగుతున్నారు. ఒక విషయం చెప్తా, 60 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు 6 ఎయిమ్స్ కాలేజ్ కట్టారు దేశం మొత్తంలో, చెప్తున్నాను దేశం మొత్తంలో. కానీ మేము గతంలో 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండే మన వాజ్పేయి గారి హయాంలో, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల కాలంలో మేము 26 ఎయిమ్స్ కట్టించాం దేశం మొత్తంలో. దాంట్లో భాగంగా ఈరోజు మన పక్కనే ఉన్నది, మన పక్క కాన్స్టిట్యూన్సీ భువనగిరి కాన్స్టిట్యూన్సీలో ఎయిమ్స్ ఇచ్చినాం. అది లేటు కూడా కావడం కారణం కేసీఆర్ గారే. ల్యాండ్ ఇవ్వాలి, 200 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలి, ఇవ్వకుండా 2 సంవత్సరాలు సతాయించాడు. అయినా కూడా మేమే 150 ఎకర్స్ ఇప్పటికి ఇచ్చింది ఉన్నాడు. అయినా కూడా లేలే మా రాష్ట్ర ప్రజలకు మనం న్యాయం చేయాలి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉండే పార్టీ కాబట్టి ఎయిమ్స్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అయితే కేసీఆర్ గారు తర్వాత ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నారు బస్తీ దవాఖానాలు మేము చేస్తా ఉన్నామని. కానీ బస్తీ దవాఖానాలో ఒకసారి చూడండి, ఆయుష్మాన్ భారత్ బస్తీ దవాఖానా ఉంటుంది అక్కడ. ఆయుష్మాన్ భారత్ ఎవరు ఇచ్చిన రోజు? ఆయుష్మాన్ భారత్ కింద ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆరోగ్యశ్రీకి సంబంధించిన అది ఒక స్కీమ్. అది 50 కోట్ల మంది, దేశంలో 50 కోట్ల మందికి 5 లక్షల బీమా ఇచ్చింది. ఏ హాస్పిటల్ దేశంలో ఏ పెద్ద హాస్పిటల్ పోయినా కూడా 5 లక్షల వరకు నా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పెట్టిన స్కీమ్. అది ప్రపంచంలో పెద్ద స్కీమ్. దాంట్లో కూడా ఇలా 70 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద నా తెలంగాణ ప్రజలు కూడా హాస్పిటల్లో ఉచిత వైద్యం పొందుతారు. ఈరోజు ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ ఇచ్చినప్పుడు ఈ స్కీమ్లు ప్రజలలో తీసుకుపోయే దగ్గర బీజేపీ ఫెయిల్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఒక విషయం ఏమైందంటే రాష్ట్రంలో ప్రభుత్వం వేరే ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తా మీకు. ఇప్పుడు ఫ్రీ రేషన్ ఇవ్వబట్టి ఫ్రీ రేషన్ అనుకోండి,
మనము ఏదైతే టీకాలు ఇచ్చినాం కదా మనం ఇది కరోనాకు నిరోధించుకోవడం విషయంలో కూడా మీరు చూసినట్టయితే ఎక్కడ చూడు ఆ కేసీఆర్ బొమ్మ పెట్టుకునేది అక్కడ. ఇచ్చే ఫ్రీ రేషన్ ఇచ్చేది మనమే, కానీ రేషన్ షాప్ కాడ ప్రజలకు మోడీ గారు తెలియనియొద్దు, మోడీ గారు ఇస్తున్నారు మాకు రేషన్ అని చెప్పి తెలియనకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేసారు. ఇంకో విషయం చెప్తా, ఈరోజు మనము ఇక్కడ ఉన్న నిరుపేదలకు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద, షహరీ యోజన కింద మనము 2,50,000 ఇచ్చినాం ఈ రాష్ట్రంలో. దాంట్లో మీరు చూస్తారు ఇప్పుడు మన పక్కన ఉన్న చెల్లపల్లి కానీ జమ్మిగడ్డ కానీ ఇక్కడ చాలా ఏం కట్టిరు. ఒకసారి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు, ఏది మేము అలాట్మెంట్ చేసినాము. దాంట్లో చూడండి ప్రధానమంత్రి గ్రామ్ షహరీ యోజన అని ఉంటుంది అక్కడ. మేము పైసలు ఇచ్చినాం కాబట్టి పెట్టింది కదా, కానీ ఫోటో చూస్తే మాత్రం కేసీఆర్ది ఉంటుంది. ఎందుకు? మోడీ ఫోటో పెట్టాలి కదా. ఇప్పుడు నీ ఫోటో పెట్టుకున్నావు, పైసలు ఇచ్చింది మోడీ. అరే ఎక్కడ మోడీకి పేరు వస్తుందో ఆ గరీబుల ఓట్లు ఎక్కడెక్కడ పడతాయి అన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ మా ప్రభుత్వం లేని దగ్గర కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ప్రభుత్వాల దగ్గర మోడీకి పేరు రావద్దన్న ఉద్దేశంతో ఆ ఫోటోలు పెట్టనీయకుండా అడ్డుకుని రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నారు పట్టుమని 8 మంది కూడా లేరు, వీళ్ళతోటి ఏమవుతుంది తొప్పకాయలు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అతను ఏ విధంగా ఇప్పుడు తుప్పకాయలు చూపిస్తామా ఏ కాయలు చూపిస్తామా అనేది ఇప్పుడు మనము జనాలు చూసుకుంటారు, అప్పుడు ఓటర్స్ చూసుకుంటారు. మీకు ఏ విధంగా ఆ రోజు అయితే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మీకు ఓట్లు పడ్డాయని ఓట్లు వేసారు కాబట్టి ఆ బల్బు మాటలు మాట్లాడుతున్నారు మీరు, అంతే కదా. అదే విధంగా ఈరోజు మీ మీద విసిగిపోయి ఉంది. ఎందుకు? మీరు కేవలం 6 గ్యారెంటీలని ముందుకు వచ్చారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని సభలలో మీ దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి, అవి మీరు లోన్ తీసుకోకున్నా ఇప్పుడే వెళ్ళండి 2 లక్షల లోన్ తీసుకోండి, 1,00,000 లోన్ ఉంటే ఇంకో 1,00,000 లోన్ తీసుకోండి. 9 తారీఖు రోజు మీకు ఏదైతే మన యొక్క రైతు బంధు ఉన్నదో 10,000ని 15,000 చేస్తా, ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఒకటే టైంలో 9 తారీఖు నాడు చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. అదేవిధంగా ఆయన మన ఉన్నాడు కదా ఎవరు రాహుల్ గాంధీ గారు ఆయన హిందీలో పక్కపండు తెలుగులో బట్టి విక్రమార్క 9 తారీఖు రాగానే అని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. మనకు 9 తారీఖు రాగానే 2 లక్షల రూపాయలు ఒకటే సైన్తో మనకు రుణమాఫీ అవుతా అని చెప్పి అన్ని సభలలో చెప్పారు రాహుల్ గాంధీతో సహా. ఏమైంది మరి? ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి మీద ఈ ఓటుకు నేటు కేసులు అక్రమంగా దొరికిపోయిన కేసులు ఉన్నాయి, అవిట్లను తప్పించుకోనీకే మొన్న రీసెంట్గా హైదరాబాద్కు మోడీ వచ్చినప్పుడు బడాబాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ముందు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దాటిన తర్వాత బడాబాయ్ అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మీ దాంట్లో కలిసే అవకాశం ఉందా? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మాకు ఎవరు అవసరం లేదు, మాకు ప్రజల మద్దతు. రేపు 13 తారీఖు రోజు 17 సీట్లు మనం భారతీయ జనతా గెలవబోతా ఉన్నాం. దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో అత్యధిక మేరతో మన మల్కాయిర్ పార్లమెంటు మనం గెలుస్తా ఉన్నాం. తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా దేశంలో అది మనం ముందే ఊహించడానికి ఉండదు, ఎవరు ఎక్కడైనా పోవచ్చు. అంతే తప్ప మాకు ఆయన అవసరం పడితే అయితే నేను అనుకుంటలేను. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద విషయం కక్తా ఉన్నాడో అతన్ని మాత్రం మేము తీసుకొనియం. ఆయన అవసరం కూడా భారతీయ జనతా రేవంత్ రెడ్డి అనే క్యాండిడేట్ బీజేపీలోకి వస్తే ఎట్టి పరిస్థితిలో మీరు చేర్చుకునే అవకాశం లేదా? అంటే జనరల్లీగా ఇది ఢిల్లీలో జరిగే విషయాలు ఇవన్నీ, కానీ నాకు తెలిసిన ప్రకారంగా అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం నేను తీసుకోరని నేను అనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి మేము తీసుకోవాల్సిన పని లేదండి. రేపు ఎవరైతే గతంలో కాంగ్రెస్ నుంచి 40-45 సంవత్సరాలు ఉన్నారో అప్పుడే లుకలుకలు స్టార్ట్ అయినాయి. మేమేదో గవర్నమెంట్ తీసేస్తాము లేదా మరో షిండే అవుతారు ఇవన్నీ చెప్తారుగా. ఇక్కడ ఎవరు చెప్తారు ఆ మాటలు? వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోండి, మీరు మన విఆర్ మంత్రి కూడా చాలా సీనియర్ నాయకులు అతనే చెప్తా ఉన్నాడు కావాలని వీళ్ళకి అసలు గెలిచే వాళ్ళకి వేయాలి, ఎవరు బయట పార్టీకి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఓడిపోతే వాళ్ళకి ఇస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే ఓటమిని ముందే ఒప్పుకొని ఇవన్నీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పోవాలంటే మా యొక్క పాత్ర ఉండదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే పూల్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు 6 గ్యారంటీల పేరుతోటి ముందుకొచ్చి వీళ్ళు 6 గ్యారంటీలను సాధ్యం చేయనీకే ఆ ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని మీరు ఒప్పుకునే పరిస్థితి లేదా? ఒక విషయం మీరు ఆలోచించండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలలు దాటిపోయింది. ఇప్పటికి వాళ్ళు ఏం చెప్పిర్రు? 9 తారీఖు నాడే ఏదైతే నా అక్క చెల్లెళ్లకు 18 సంవత్సరాలు నిండిన మహిళా అక్క చెల్లెళ్లకు 2,500 రూపాయలు నేను డిసెంబర్ 9 తారీఖు నాడే ఇస్తా అని చెప్పిండు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి వాళ్ళకు 4,000 రూపాయలు నాన్న తమ్ముళ్ళకి ఇస్తా 9 తారీఖు నాడు అని చెప్పిండు. తర్వాత రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాడు.
ఇప్పటికి ఇంకా 3-4 ఎకరాలు కూడా ఇంతవరకు కూడా వేయలేదు. కేవలం ఒక్కటే కూడా బస్సు ప్రయాణం ఏంటంటే, బస్సు ప్రయాణానికి ఈయన రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఆర్టీసీ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కించి పంపిస్తుంది. ఓ 2 నెలల తర్వాత తెలుస్తుంది మీకే. 2 నెలల తర్వాత ఆర్టీసీ అన్ని బస్సులన్నీ ఊసిపోతుంటాయి అప్పుడు, ఆ యొక్క దానికి పైసలు లేకుండా, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అది ఈజీగా అయ్యేది అది ఒక్కటి మాత్రమే ఇచ్చిండు. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ముందు మేము అర్హులైన నిరుపేదలందరూ కూడా రేషన్ కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఈ స్కీమ్లన్నీ ఇవ్వాలంటే రేషన్ కార్డు ఇవ్వాలి కదా, కాబట్టి రేషన్ కార్డు ఇస్తారు. ఇంకో విషయం ఇప్పుడే మిత్రుడు మీ దాంట్లో ఎవరో అడుగుతున్నాను, ఏది రైతు బంధు ఆగస్టు 15 ఎందుకు ఇస్తారంటే ఆగస్టు 15 అది నీకు నిజంగా కూడా సత్తా ఉంటే ఆగస్టు 15 ఇస్తా అని దూని మీద ఉట్టేవలసిన పని ఏంది? 9 తారీఖు ఇస్తాను కదా. కేవలం ఇవన్నీ ఎక్కడ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మాకు ప్రజలు తిప్పికొడతా ఉన్నారు, ప్రజలు మా మీద తిరగబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒప్పించి 1-2 సీట్ల గెలవాలనే ఉద్దేశంతో మాయ మాటలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ స్కీమ్ కూడా వీళ్ళు చేసే పరిస్థితులు లేరు. ఆ విధంగా ఆర్థిక పరిస్థితి కూడా లేదు. ఇంకో విషయం చెప్తాం, మీకు గతంలో మేము కానీ ప్రతిపక్షాలు ఉండే, కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఉండే, చాలాసార్లు మనమే చెప్పినాం. రేవంత్ రెడ్డి గారే చాలాసార్లు చెప్పిండు, అరే మన రాష్ట్ర 6 లక్షల కోట్లు అప్పైనామని చెప్పిండు. తెలుసుగా నీకు ముందర అధికారంలోకి వచ్చే ముందు. వచ్చిన తర్వాత అసెంబ్లీ ఏం చెప్పిండు, ఈ స్కీమ్స్ ఎందుకు ఇస్తారని చెప్తే ఏం చెప్పిండు, మేమేదో కేసీఆర్ గారు లంక బిందెలు ఇస్తారనుకున్నాం, మాకు ఇప్పుడు కుండ బిందెలు ఇచ్చిండు, కాలు బిందెలు ఇచ్చిండు అని చెప్తుండు. నీకు తెలుసు కదండి మీకు ఈరోజు ఏ విధంగా చెప్తారు అంటే, ఈ యొక్క స్కీమ్స్ ని ఇయ్యలేక మాయమాటలు చెప్పారు కాబట్టి ఎవరి మీద ఒకరి మీద నెట్టి మేము దానివల్ల ఇయ్యలేకపోతాం చెప్పుకునే పనే కానీ వీళ్ళు ఇయ్యలేరు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మళ్ళా కూడా పార్లమెంట్ కూడా కొన్ని సీట్లు గెలవాలనే ఉద్దేశంతో అబద్ధాలు చెప్తా ఉన్నారు. నాగారు, ఇప్పుడు మన దేశంలో మోడీ ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు ఎవరు టచ్ చేయలేని రేంజ్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మోడీకి ఢిల్లీ కేంద్రంగా ఉన్న కేజ్రీవాల్ తోటి పెద్ద సమస్య వచ్చి పడుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో 2 సంవత్సరాలుగా ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా తీరా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన టైంలో అరెస్ట్ చేశారు కేజ్రీవాల్. ఇది ఢిల్లీలో ఓడిపోతామనే భయంతో చేసిన చర్యగా అని చెప్పేసి ప్రజలు చాలా వరకు అనుకుంటున్నారు. దీని మీద ఎట్లా దీన్ని సమర్థిస్తారు? ఒకసారి ఢిల్లీ ప్రజల మనోభావాలను ఒకసారి అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అక్కడ 3 సార్లు ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో, అంతకంటే మేము అధికారంలో యూపీఏ వచ్చినప్పుడు కూడా 7 సీట్లు గెలిచినాం. మేము ఫస్ట్ 14లో అధికారంకి వచ్చినప్పుడు 7 సీట్లు గెలిచినాం. మళ్ళీ 19లో వచ్చినప్పుడు 7 సీట్లు గెలిచినాం. మళ్ళీ సర్వేలు చూపిస్తే 7 సీట్లు గెలుస్తామని. ఎప్పుడు కూడా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అవి స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. ఎప్పుడు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోదు. వాళ్ళకి ఎప్పుడైనా తగిన ఆధారాలు దొరుకుతాయో, ఆధారాలు దొరుకుని అరెస్ట్ చేస్తాయి. గతంలో మమ్మల్ని కూడా అన్నారు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని కవితను అని చెప్పారు. కవితను అరెస్ట్ చేస్తే సరే, ఇప్పుడు కూడా మళ్ళీ కొంతమంది కాంగ్రెస్లో కూడా ఎలక్షన్లు నేను అరెస్ట్ చేసినామన్నారు. అప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఎలక్షన్ అన్నారు. అదేవిధంగా ఇండి అలయన్స్లో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే వాళ్ళు వ్యతిరేకంగా, ఆ రోజు కాంగ్రెసే అవినీతి పార్టీ అని చెప్పిన మహానుభావుడు కేజ్రీవాల్. మీరు చూసారు కదా గతంలో. అదే ఏదైతే మొన్న ప్రగతి మైదానం పెట్టిండో, ప్రగతి మైదానంలో అందరికంటే మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని అతనే చెప్పిండు. అది ఈరోజు అతను అరెస్ట్ చేస్తేనేమో మేము ఎలక్షన్లే అరెస్ట్ చేసినామని చెప్తారు. ఇప్పుడు మనం బీజేపీ పార్టీలో ఉన్న మేము మాధవి లత గారు హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్ మతాన్ని ఆధారంగా బాణం ఎక్కువ పెట్టి మత విద్వేషాలకు రెచ్చగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది కరెక్టేనా? అంటే ఒక విషయం అండి, అది తప్పండి. చూడండి మీరు, అంటే జనరల్గా ఆమె ఇప్పుడు రాముని ఆ రోజు పండుగ కాబట్టి ఆమె ఆ విధంగా రాముడు ఏ విధంగా బాణం ఎక్కువ పెట్టినా చూపించింది, తప్పేం లేదే. పక్కనే అయితే అదే చెప్పబోతున్నా. అయితే ఆమె పెట్టినప్పుడు చూసుకొని ఉండదు. జనరల్ గా ఆ మధ్య రోడ్డు మధ్యలో ఉంది ఆ మసీద్, ఏదో పక్కకు పంట పెట్టలే, ఆమె రోడ్డు మధ్యలో ఉంది. జనరల్ గా ఆమె ఇట్లా పెట్టింది అంతే తప్ప ఎప్పుడు కూడా మాధవిలత గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా హిందువుల కంటే ఎక్కువ మహిళా సోదరులకు హెల్ప్ చేసింది ఆమె. ఏ విధంగా హాస్పిటల్ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ ప్రతిది కూడా జాగ్రత్త పడుతూ మహిళా సోదరు. మీరు ఈరోజు వెళ్ళండి, మీరు చాలా మంది మహిళలు, చాలా మంది యువకులు కూడా మాధవిలత గారు ఎంబడి ఈరోజు మైనార్టీస్ తిరుగుతా ఉన్నారు. అక్కడ నేను గెలిపించుకోవడం అని చెప్పి కూడా మైనార్టీస్ చెప్తా ఉన్నారండి. ఇది కావాలని, అంటే ఓవైసీ గారు
ఎక్కడ మేము ఓడిపోతామో భయంతో ఇవన్నీ పెట్టి చూపిస్తాం. అట్లా అంటే అతను తమ్ముడు అనలేదా 15 मिनट छोड़ दो पुलिस वालों को हटा दो पूरा हिंदुस्तान खत्म कर देंगे हिंदुओं खत्म कर देंगे చెప్పలేదా మరి? ప్రధానంగా ఇప్పుడు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో భారతదేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న స్థానంలో ఈటల రాజేందర్ పరోక్ష పార్టీలను వాళ్ళు కూడా గతంలో 10 సంవత్సరాలు ఉండి ఇక్కడ సంక్షేమ పథకాలు మేము చేసినాం అని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఉండి ఇక్కడ నుంచి గెలిచి సీఎం అయినారు. అలాంటి ప్లేస్లో ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చినాడు. ఇప్పుడు వీళ్ళ ఎఫెక్ట్ బాగా ఉండబోతుంది ఇక్కడ. ఒక విధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నా, ఒక విధంగా స్టేట్లో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నా ఈటల రాజేందర్కి దెబ్బ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వస్తున్న ఆరోపణల మీద ఇవి నమ్మే పరిస్థితి ఉన్నదా, లేక ఏదేమైనా కూడా గెలుస్తాం అనే ధీమాన్ తోటి వెళ్తున్నారా, లేక మేము ఇక్కడ ఖచ్చితంగా మేము మెజారిటీ వైపు ప్రయాణిస్తామని చెప్పేసి ధీమాతో వెళ్తున్నారా? ఒకటి మేము ధీమాతో వెళ్ళడం కాదు, ఇక్కడ ప్రజలే ధీమాగా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఏ రోజైతే డిసైడ్ అయిందో టికెట్, ఆ రోజు నుంచి మేము ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం, డోర్ టు డోర్ పోతా ఉన్నాం, మహిళలు పోతా ఉన్నాం, మేము పోతా ఉన్నాం, బూత్ల వారిగా పోతా ఉన్నాం, ఈటల రాజేందర్ తిరుగుతూ ఉండు, వాళ్ళ సత్యమని తిరుగుతా, అందరం తిరుగుతా ఉన్నాం, అన్ని రకాల నాయకులు తిరుగుతారు. ఎక్కడ పోయినా కూడా ఒకటే మాట, మేము ఈసారి మోడీని గెలిపించుకుంటాం. మోడీ గెలవాలంటే ఈటల రాజేందర్ గెలవాలి. కాబట్టి అత్యధిక దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి అలాంటి మెజార్టీ ఇస్తాం. రాష్ట్రంలో దేశంలో ఎక్కువ మెజార్టీని ఇచ్చి మా ఈటల అన్న గారిని తెలంగాణ ముద్దుబిడ్డ, పిలిస్తే పలికే నాయకుడు, గరీబుల్ల అవసరాలు తెలిసిన వ్యక్తి, ఆ యొక్క కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి ఓటేస్తాం, అతన్ని గెలిపించుకుంటాం, మోడీ గారికి గిఫ్ట్గా పంపిస్తామని చెప్పి ఈరోజు జనాలు డిసైడ్ అయిపోయారండి. అందరు కూడా జై శ్రీరామ్ అంటూ మేము పోతే స్వాగతం పలుకుతారు. మాకు 500 సంవత్సరాల నుంచి కన్న కళ, ఎంతో మంది బలిదానం ఇచ్చారు, ఎంతో మందిని ఆ రోజు ప్రభుత్వాలు పక్కపంట నదిలో రక్తం ఏరులు పారాయణ మన యొక్క కరసేవకులై. అలాంటి చూసిన దేశం ఈరోజు రాముని ప్రతిష్ట చూసిన తర్వాత, ప్రాణ ప్రతిష్ట చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము మోడీని కాపాడుకుంటాం, గెలిపించుకుంటాం, బాధ్యత మీది కాదు మాదని చెప్తారు. దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అయిన మల్కాజ్గిరి దేశంతో పిలిస్తే చాలా నగరాలతోటి డెవలప్మెంట్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. దీన్ని మీరు సమానంగా దేశంలో ఉన్న మంచి డెవలప్మెంట్ చేసిన నగరాల్లో చేసి చూపించగలుగుతారా మీరు బీజేపీ అధికారంలోకి వస్తే? తప్పనిసరి అదే చెప్తాను, గతంలో కూడా చెప్పినా. ఏదైతే స్మార్ట్ సిటీగా ఇది తీసుకున్నామో, గత ప్రభుత్వాలు మేము అమౌంట్ ఇస్తే వాళ్ళు డైవర్ట్ చేసారు, వేరే అవసరాలకు వాడుకోరు. ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ప్రతి కాలంలో అభివృద్ధి అంటే రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, లైట్ల విషయం కానీ, ఇంకోటి అన్నిటికంటే ఎక్కువ ఉపాధి విషయం గుర్తుపెట్టుకో. ఉపాధి విషయం కూడా మనకు ఆనుకొని ఈరోజు మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ కానీ కొన్ని ఐటీ కార్ఖానాలు కూడా తెచ్చి మన యువకులకు కూడా ఉపాధి అవకాశం కల్పేందుకు కూడా ఈటల రాజేందర్ గారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధమైన మన యువకులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా తప్పనిసరిగా మనం అది చేస్తాం. ఇంకోటి అభివృద్ధి విషయంలో ఇప్పటిదాకా నేను చెప్పిన, నేను ఎక్కడున్నా కూడా మన కమ్యూనిటీస్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి అన్ని రకాలు కూడా విద్యా వ్యవస్థని మారుస్తాం, అభివృద్ధిని చేస్తాం, సంక్షేమ పథకాలు ఇస్తాం. ఇంకోటి ఆవాస్ యోజన కింద మోసం చేసిండు కేసీఆర్, మళ్ళీ మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మేము ఈసారి గెలిచిన తర్వాత డైరెక్ట్ ఎవరైతే లబ్ధిదారులకో కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చే బాధ్యత ఈటల రాజేందర్ గారు తీసుకోబోతా ఉన్నారు. ఇదే మల్కాజ్గిరిని కూడా గత 70 సంవత్సరాలుగా అనేక పార్టీలు పరిపాలించినాయి. వాళ్ళు చేయని డెవలప్మెంట్ ఖచ్చితంగా మీరు చేయిస్తారా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉన్నది మోడీ చెప్తా ఉన్నా, దానికి ఉదాహరణ చెప్తున్నా. ఈరోజు వారు మోడీ ఇచ్చిన గ్యారంటీ అంటే గ్యారంటీకే గ్యారంటీ ఉన్నట్టు మేము చెప్తే తప్పనిసరిగా చేసి చూపిస్తాం. ఏదైతే మా సంకల్ప పత్రాలు పెట్టినాం, గతంలో ఫస్ట్ టైం పెట్టినాం, ఏది ఫస్ట్ ఎలక్షన్ కాగానే మేము 370 ఆర్టికల్ తీసేస్తామని చెప్పినాం, ఫస్ట్ పార్లమెంట్లో పెట్టినాం, తీసేసినాం. అదేవిధంగా సెకండ్ టైంలో కూడా రామ మందిరం కడతామని చెప్పినాం, తప్పనిసరిగా రామ మందిరం కట్టినాం. సో నేషనల్ హైవేస్ని గతంలో
రోజుకు ఒక 3 కిలోమీటర్ వేస్తే మేము 35 కిలోమీటర్ వేస్తామని చెప్పినాం. ఈరోజు నేషనల్ హైవేస్ దేశంలో ఎక్కడ పోయినా కూడా ఆ రోజు 60 సంవత్సరాల్లో 90,000 కిలోమీటర్లు పడితే ఈరోజు 150,000 కిలోమీటర్లు తీసుకున్నాం. అభివృద్ధి అండి. అంటే మోడీ ఒక మాట చెప్తే అది గ్యారంటీ. ఈరోజు దేశ ప్రజలు నమ్ముతున్నాం. ఆ గ్యారంటీ మల్కాజ్ కూడా వర్తిస్తుంది. అదే దేశ ప్రధాని, అదే ఈటల రాజేందర్ గారి సమక్షంలో ఆ అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈటల రాజేందర్ కూడా చెప్తా ఉన్నాడు. ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు ఆ విషయాన్ని. ఒక చిన్న మాట అన్నారు, బీజేపీ పార్టీ దేశంలో బలంగా ఉన్నది. దేశంలో బలంగా ఉండి కూడా అపోజిషన్ పార్టీల లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేరికలు బీజేపీ పార్టీకి అవసరమా? బీజేపీ పార్టీకి రాష్ట్రాలలో లీడర్లు లేరా? ఒక వేరే పార్టీలో ఉన్న వాళ్ళను అనేక రకాల అక్రమ కేసులలో ఉన్న వాళ్ళను పార్టీలోకి ఇన్వైట్ చేసుకొని వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళని నిలబెట్టుకునే అవసరం బీజేపీకి ఉందా? అది జనరల్గా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటాం కదా మనము. అదేవిధంగా ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈడీ కానీ, ఇప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. నేషనల్కి సంబంధించిన విషయం మీరు ఈ విధంగా అడుగుతా ఉన్నారు కదా, స్టేట్కి సంబంధించి మరి ఇక్కడ ఏసీబీ కానీ వాళ్ళ యొక్క ఉపయోగిస్తారు కదా. ఒక విషయం గుర్తు చేస్తాం మీకు, పంజాబ్లో మరి కేజ్రీవాల్ ఇప్పుడు అలయన్స్ అంటారు, కేజ్రీవాల్ పార్టీ అని వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే మీద కేసు పెట్టింది కదా. మరి అది కూడా కక్ష సాధన ఇచ్చారని అంట. మీ ఆధ్వర్యంలో పనిచేస్తే చేసే అధికారులు చేస్తామేమో అది కాదు, మేము చేస్తే మాత్రం కక్ష సాధించే చర్య అంటారు. కాబట్టి మేము ఒకటే విషయం, మేము భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్ అంటాం, దేశం ఫస్ట్ అంటాం, ఆ తర్వాత పార్టీ అంటాం. ఆ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి మేము కూడా మోడీ గారు చేసే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, ఆ ఆశయాలను నమ్మి వస్తున్న తీసుకుంటాం. మేము అందరిని కూడా మేము మీలో భాగస్వామ్యం అయితే ఎందుకు తీసుకోము అంటే వాళ్ళు మా యొక్క సిద్ధాంతం నచ్చే వస్తారు, ఆ విధంగా పనిచేస్తామని చెప్తున్నా తీసుకుంటా ఉన్నాం. వాళ్ళకు కూడా వాళ్ళ స్థాయిని బట్టి అవకాశం కల్పిస్తా ఉన్నాం, తప్పేం లేదు అక్కడ. ఇలాంటి బయట పార్టీల నుంచి తీసుకునే లీడర్ల వల్ల రేపు భవిష్యత్తులో బీజేపీ పార్టీకి దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పేసి చాలా వ్యతిరేకత వస్తుంది. అంటే ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే బీజేపీకి సపోర్ట్ చేసి వస్తుంటారు. అదే రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళే ఈ పార్టీకి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని చెప్పేసి చాలా వరకు ఈ వార్త రాష్ట్రంలో స్ప్రెడ్ అవుతా ఉంది. ఒక విషయం చెప్తా మీకు, మొన్న 4 రాష్ట్రాల ఎలక్షన్స్ అయినాయి, ఓకేనా. 3 రాష్ట్రాల్లో గత లగాతార్ అంటే ఒక రాజస్థాన్ ఒకసారి పోయింది, ఛత్తీస్గఢ్ పోయింది, కానీ మళ్ళీ మనమే వచ్చినాం. అప్పుడు 15 సంవత్సరాలు ఉండే ఛత్తీస్గఢ్లో. మేమైతే ఇప్పుడు ఏది మధ్యప్రదేశ్లో కంటిన్యూ ఒక 1 year తప్ప కంటిన్యూ 22-23 సంవత్సరాలు వస్తాం. అక్కడ కూడా చాలా మంది వచ్చారు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఉదాహరణకు మన మధ్యప్రదేశ్లో ఒక నాయకుడు వచ్చిండు, ఎవరు, సింధియా వచ్చిండు. ఆయన పోయినసారి మంత్రిని చేసినాం, మరి ఇప్పుడు కూడా మన ఆయనకు సీటు కూడా ఇచ్చినాం. ఎక్కడ ఆ విధంగా భారతీయ పార్టీకి వచ్చేటప్పుడే వాళ్ళు కొంచెం ఆలోచించి వస్తారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న వాళ్ళే వస్తారు. కాబట్టి అలాంటి ప్రాబ్లం మాకు ఎక్కడ రాదు, అది మా పార్టీ కూడా రానియదు కూడా అలాంటి. ఈ విధంగా చూసుకుంటే ఆగస్టు 9 వరకు వెయిట్ చేస్తే ఈ 6 గ్యారెంటీలు అమలు అయితే ఆ తర్వాత బీజేపీకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లీడర్లు కూడా అమలు జరిగిన తర్వాత అప్పుడు ఏం పెట్టి ఏ ఆరోపణ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు? మేము ఏమంటున్నాము, ఈ యొక్క రాష్ట్ర అంటే మాకు ఎంపీల మొత్తం గెలిపియండి, రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు ఇయ్యలేరు ఇక్కడ, మేము అప్పుడు వీళ్ళ మెడలోంచి ఇప్పిస్తాం. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు మేము మోడీ గారిని ఒప్పించి మెప్పించి తెస్తామన్న నినాదంతో మేము ముందుకు పోతున్నాం. జనాలు కూడా అదే నమ్ముతా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎంపీలు ఉంటేనే మనకు డెవలప్మెంట్ జరుగుతుంది. నేషనల్ హైవేస్ కానీ, మరి అదేవిధంగా మన గ్రామ సడక్ యోజన కానీ, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ కింద ఇండ్లు కానీ, ఫ్రీ రేషన్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటివి. కాబట్టి మొత్తం ఎంపీలను గెలిపించుకుంటే అభివృద్ధిలో మనం ముందుంటామనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా మేము పనిచేస్తాం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్గా గాంధీ హాస్పిటల్ ఉన్నది. దాని తర్వాత ఇక్కడ ఎయిమ్స్ ప్రకటించిన ఎయిమ్స్ కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి దగ్గరలోనే ఉన్నది. ఒక విధంగా ఎయిమ్స్ అనేది ఇక్కడ స్టేట్ హాస్పిటల్తో చూసుకుంటే చాలా పెద్దది, కానీ అంత ఫండ్స్ ఎయిమ్స్కి ఇవ్వకపోవడం వల్లనే అది మధ్యంతరంగా నత్తనడక నడుస్తున్నది. ఒక విషయం, అలా నత్తనడక కాదు, ఈరోజు వెళ్ళండి, 15 ఫ్లోర్లు పడ్డది. ఇనాగ్రేషన్ చేసి 6 నెలలు అవుతుంది మోడీ గారు. ఆ రోజు 6 నెలల కింద ఓపెన్ చేసిన రోజు రాలే ఎవరు,
కేసీఆర్ గారు రాలే. మేము ఎయిమ్స్ నీకు ఇస్తామంటే రాలే. ఈరోజు అదే వారం తర్వాత మళ్ళీ వచ్చిండు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టినాం. అక్కడి నుంచి నేషనల్ హైవేస్ మన వరంగల్ టు కరీంనగర్ ఇచ్చినాం, అక్కడి నుంచి ఖమ్మం ఇచ్చినాం. ఆ ఇనాగ్రేషన్స్ కూడా ఎక్కడ కేసీఆర్ పోతే మోడీకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో రాలే. అయినా కూడా మేము ఆగలే కదా. ఈరోజు ఒక్కసారి మీరు వెళ్తుంటే చూడండి, పరుగులు తీస్తూ ఉంది ఎయిమ్స్, పరుగులు తీస్తూ ఉంది. ఇవాళ చూస్తే రేపటి చూస్తారు 2 స్టాపులు పడతాయి. ఒక్క బిల్డింగ్ కాదు నేను చెప్పేది, రోడ్డు పంట చూస్తే నీకు ఒక 20 బిల్డింగ్ కనబడతాయి. ఇంకొక 6 నెలల్లో ఎయిమ్స్ కంప్లీట్ అవుతుంది. అలాంటిది ఈ తర్వాత గెలిచిన తర్వాత కూడా ప్రతి పార్లమెంట్ కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టివేయకపోతున్నాం. ఆయుష్మాన్ భారత్ కింద తప్పనిసరిగా ఆ పని కూడా వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి పార్లమెంట్కు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బీజేపీ సీట్లు 1 లేదా 2% ఉండే, 1 లేదా 2 ఎమ్మెల్యేలు ఉండే. అదేవిధంగా దాని తర్వాత బండి సంజయ్ని బీజేపీ అధ్యక్షుని చేసిన తర్వాత 2019 ఎలక్షన్లో బీజేపీ హవా కొంచెం గట్టిగా సాగినట్టుగా అనిపించింది. అదే 2024 ఎలక్షన్లోకి వచ్చేసరికి బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వల్ల బీజేపీకి నష్టం జరిగిందని చెప్పి సొంత పార్టీ వాళ్ళే ఆరోపించారు. ఇది బీజేపీ పార్టీకి తీవ్ర నష్టం జరగలేదు. భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా ఉంటుందంటే ఒక 3 years ఒకసారి అధ్యక్షుడు మారుస్తూ ఉంటాం మనం. మీరు చూసి అమిత్ షా పోయిన తర్వాత నడ్డా వచ్చింది, నడ్డా పోయిన తర్వాత ఇంకోరు వస్తారు. అదేవిధంగా అది రాష్ట్రాల్లో కూడా ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియలో జరిగింది అంతే తప్ప దానికి ఏదో మనం ఆయన ఉంటేనే ఇది అయ్యేది, ఈయన ఉంటే అది అయ్యేది జరగదు. అది పార్టీ విషయం. సంస్థాగతంగా ఎవరు ఆ టైంలో అవసరం ఏం కథ అనేది దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. దానివల్ల మాత్రం మనకు జరిగిన నష్టమేం లేదు. ఒకటి చెప్పినగా మీకు, అంటే కష్టపడ్డది మేము వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము కష్టపడితే ఇక్కడ బీజేపీ ఓడిపోతుందేమో. ఈరోజు మీకు చెప్పిన అది బీజేపీ గెలవదేమో, మళ్ళా బీఆర్ఎస్ రాగాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది తప్ప వేరే లేదు. అదే విషయాలు ఇప్పుడు చెప్తున్నాం మీకు. అందుకే ఏదైతే ఉద్దేశము ప్రజలకు ఆ రోజు ఉండేనో ఈరోజు అదే ఉద్దేశం ఉన్నది. కాంగ్రెస్ వస్తే చేసేదేం లేదు. 1 MP 2 ఎంపీలు గెలిచినా పోయి చేసేదేం లేదు. ఇలా బీఆర్ఎస్ గెలిస్తే 1-2 ఎంపీలు గెలిస్తే ఆడ మాట్లాడేదేం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రానికి ఇప్పటికీ 10 లక్షల కోట్లు తీసుకొచ్చినాం. ఆ రోజు 4 ఎంపీలు ఉంటున్నాయి. రేపు ఇంకా నేషనల్ హైవేస్ విషయంలో కానీ, హాస్పిటల్ విషయంలో కానీ, రేషన్ విషయంలో కానీ, ఇండ్లు కట్టించే విషయంలో కానీ వరద వస్తుంటాయి మన తెలంగాణలో ఎక్కువ ఎంపీలు గెలిపించుకుంటే. కాబట్టి అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మనము వెనకాడేది లేదు. తెలంగాణకు అత్యధిక నిధులు తెస్తారు మన ఎంపీలు, తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుస్తారని చెప్పేసి బీజేపీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే మేము జనరల్గా 17 గెలిస్తే అనుకుంటున్నాము. కానీ తప్పనిసరిగా 12 సీట్లు దాడతాం. 12 సీట్లు దాడతాం. తప్పనిసరి 12 సీట్లు దాడతాం. అదే కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ పేరుకే అభ్యర్థులను ప్రకటించింది కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తే ప్రచారం జరగట్లేదు, కానీ వాళ్ళకి సపోర్ట్ దొరకలేదు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఒక్కసారి చూడండి, 17 కాన్స్టిట్యున్సీల్లో ఆ పరిస్థితి కాంగ్రెస్కు ఉన్నది, ఆ పరిస్థితి బీఆర్ఎస్కు ఉన్నది. మీరు చూసినట్టయితే మేము నెల కింద క్యాండిడేట్ డిసైడ్ చేసినాం. ఈరోజు మీరు ఖమ్మం డిసైడ్ చేయలేకపోయారండి. ఖమ్మం డిసైడ్ చేయలేకపోయారు. మీరు మొత్తం సీట్లు గెలిచింది, 1 సీట్ బీఆర్ఎస్ గెలిచిన సీటు ఉన్న ప్లేస్లో కూడా ఖమ్మం సీటును డిసైడ్ చేయకపోయారు. ఎందుకు? గెలుస్తామో ఓడతామో. మీరు చూసినట్టయితే కావ్యాన్ని తీసుకొని మీ దగ్గర క్యాండిడేట్ లేకుండా కూడా ఇట్లా తీసుకొని మళ్ళీ క్యాండిడేట్ పెట్టడం జరిగింది. అట్లా అన్నిటి దగ్గర ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మల్కాయిరా తీసుకోండి. ఫస్ట్ సునీతా మాదిరాడు అన్నారు కదా, మీరు కూడా మీడియాలో చూసారా, మీరు మీడియాలో కూడా చెప్పారు కదా. తర్వాత అలాది వికారాబాద్ అండి. వికారాబాద్కి వెళ్ళి ఎందుకు తెచ్చిరండి ఇక్కడ, మళ్ళీ అక్కడ రంజిత్ రెడ్డి పట్టుకురావాలి. ఇవన్నీ ఏమంటారు దాన్ని, బ్లాక్ మెయిల్. ఈ విధంగా చూస్తే ఈటల రాజేందర్ గారు ఇక్కడ స్థానిక వ్యక్తి కాదు కదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 30 years అంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకో, మన ఇల్లు ఉంటే సొంత ఊరు అన్నట్టుగా అనుకుంటాం కదా. 30 years నుంచి 20 ఏళ్ళ కిందనేమో అల్వాల్లో ఉన్నాడు ఆయన. 20 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే ఈ రోజైతే ఏదైతే సర్వీస్ రోడ్కు ఆనుకొని ఉన్నదో మన 7 కాన్స్టిట్యూన్సీలో మధ్యలో ఇల్లు ఆయన 20 ఏళ్ళ నుంచి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో మధ్యలోనే ఉంటుడు ఆయన. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ 11 ఎంపీ స్థానాల్లో ఉండి బీజేపీకే సపోర్టెడ్గా ఇక్కడ పరిపాలన సాగించారు. ఆ 11 స్థానాల్లో సపోర్టెడ్గా ఉన్న స్థానాలలో కూడా కేంద్ర స్థాయి నుంచి డెవలప్మెంట్ జరిపించడంలో ఏమైనా అవకతవకలు జరగడం వల్లనే రాష్ట్రంకి ఇలాంటి పరిస్థితి రావచ్చు అని చెప్పేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 11 లేవు, 9 సీట్లు గెలిచాడు ఆయన. తెలంగాణ రాష్ట్రంలో 9 గెలిచాడు, 4 మేము గెలిచాం, 3 గెలిచాడు, తర్వాత అయితే విషయం ఏంటంటే ఆయన
మాకు స్పెషల్ సపోర్ట్ ఏం చేయలేదు. అట్లా అంటే ఒక ఎలక్షన్లో రామ్నాథ్ కోవింద్ గారు మాకు సపోర్ట్ చేసి, ఓకేనా. ఆ తర్వాత మీరు చూసిర్రు నెక్స్ట్ ఎలక్షన్లో అసలు జులూసు తీసుకొని వచ్చారు ఆ క్యాండిడేట్ ఎవరు రాష్ట్రపతి. మరి అప్పుడు కాంగ్రెస్ ఇద్దరు కలిసి సపోర్ట్ చేశారు కదా రాష్ట్రపతికి. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనట్టుగా లెక్క, అవునా కదా? ఇప్పుడు అదే విధంగా చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డికి అధిష్టానమైన రాహుల్ గాంధీని పక్క పెట్టి మోడీని బడాబాయ్ అని చెప్పేసి పిలుస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అంటే గతంలో కేసీఆర్ గారు ఆ మీటింగ్లో పోకపోవడం వల్ల ఏమో నష్టం జరిగిందేమో. ఇప్పుడు మనము మోడీ గారితో సరే కొంచెం మంచిగా ఉంటే ఇంకేమైనా నిధులు ఇస్తే, ఇప్పుడు మనం మీరు చూసారు ఇక్కడ రూపాయలు నిధులు లగ్గ బిందెలు కాలి బిందెలు ఉన్నాయని చెప్పిండు. చెప్పినాక ఏం చేసారు, అందరూ మినిస్టర్ తర్వాత అటు మేము వివక్ష చూపించాం కదా. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు రూపంలో కావాలంటే కూడా మళ్ళీ రిలీజ్ చేసినాం. ఎందుకంటే మాకు జనాలు ముఖ్యం, ప్రభుత్వాలు ఏమున్నా ముఖ్యం కాదు, మాకు ప్రజలు ముఖ్యం. మాకు కాబట్టి ఈ ప్రజలు ఎక్కడ ప్రాబ్లమ్స్లో పడతారు అని చెప్పి మేము మళ్ళా రేవంత్ రెడ్డి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినామండి. ప్రధానంగా ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఈటల రాజేందర్ గారు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారని చెప్పేసి అనుకుంటే ఏం చెప్తారు? ఇప్పటిదాకా చెప్పినా కదా, ఎక్కడైతే గతంలో పాలకులు నిర్లక్ష్యం వహించారో, అంటే కొన్ని చెప్పిన ఎక్కడైతే అవసరం, కొన్ని ఇండస్ట్రీస్ అవసరం ఉన్నాయో, కొన్ని హాస్పిటల్స్ అవసరం ఉన్నాయో. ఉదాహరణ చెప్తా ఒకటి, ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది చాలా. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి చాలా ట్రాఫిక్ సమస్య ఉన్నది. అయితే ఇక్కడ మనం మల్లాపూర్ వెళ్ళినట్టయితే ఇంకో బ్రిడ్జ్ కట్టాలి అక్కడ, ఓకే. ఇక్కడికి వెళ్ళినట్టయితే అప్స్ కూడా పోయినట్టయితే రోడ్ వెడల్పు చేయాలి, ఇంకా ఏ సీట్ని సీసీఎం నొప్పించి రోడ్ వెడల్పు చేయాలి. ఇట్లా అనేక కార్యక్రమాలు ఎక్కడదక్కడ, అంటే మల్కాయిరు పోయినా అక్కడ పోయినా ఎక్కడ ట్రాఫిక్ సమస్య ఉన్నా ఇంకో సమస్య ఉన్నా కూడా తప్పనిసరిగా అవి పరిగణలోకి తీసుకొని బ్రిడ్జ్లు అవసరం ఉంటే బ్రిడ్జ్లు కట్టిస్తాం. మనం ఇప్పుడు చూసిర్రు, ఇప్పుడు మాక్సిమం సెంట్రల్ గవర్నమెంటే 60% ఇస్తారండి బ్రిడ్జ్లు అన్నిటికీ కూడా, సబ్వేలకు కానీ వాళ్ళకి కానీ. 1000 కోట్లలో 660 కోట్లు మనమే ఇచ్చిన ఒప్పందాన్ని కాడ. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోని ఎక్కడ అవసరం ఉన్నా కూడా బ్రిడ్జ్లు కట్టియడం, ట్రాఫిక్ సమస్య ఉన్న దగ్గర కూడా ఓవర్ బ్రిడ్జ్లు కట్టియడం, లేదంటే రోడ్స్ వెడల్పు చేసి ఆ ట్రాఫిక్ సమస్యలు ఎక్కించడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆయన గెలవగానే తప్పనిసరిగా మోడీ గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈ యొక్క మల్కారిలో యువకులకు కానీ మహిళలకు కానీ ఇండ్ల విషయం కానీ రేషన్ విషయం కానీ అభివృద్ధి విషయం తప్పనిసరిగా తెలంగాణలో పెద్ద కాన్ఫరెన్స్ ఎట్లయితే ఉందో అభివృద్ధి కూడా అదే విధంగా చెందుతుంది. ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ స్థానం బీజేపీ కైవసం చేసుకోబోతుందా ఫైనల్ గా? తప్పనిసరి మీరు చూడండి, అసలు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఎవరు రెడీ లేకుండే, ఎవరు ఇప్పుడు కూడా ఇష్టంగా పోటీ చేస్తున్నారండి. వాళ్ళకి తెలుసు మేము ఓడిపోతున్నామని, కానీ పార్టీ ఇచ్చిందా తప్పకుండా చేస్తున్నారు తప్ప. అంతేగాని అది టికెట్ డిసైడ్ చేసిన రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు, ఇది విక్టరీ. మీరు చూసారు కదా విక్టరీ, ఫస్ట్ సీట్ మేము గెలిచినాం ఆల్రెడీ సూరత్లో, తర్వాత సీటు మల్కాయిరు కూడా గెలవబోతున్నాం. ఇది ప్రజల నిర్ణయం అండి, మాది కాదు. నేను చెప్తాను, ప్రజలు చెప్తారు మాకు. అన్న ఎందుకు తిరుగుతున్నారే, మేము డిసైడ్ అయిపోయినాం, ఓటు మీకే, ఓటు మోడీ గారికే. తప్పనిసరిగా మా రాముని తెచ్చిన మోడీకే ఇస్తాం, నేషనల్ హైవే తెచ్చిన మోడీకే ఇస్తాం, ఫ్రీ రేషన్ ఇస్తున్న మోడీకే ఇస్తాం, ఇల్లు కట్టిస్తున్న మోడీకే ఇస్తాం, ఎయిమ్స్ ఇస్తున్న మోడీకే ఇస్తాం, ఆయుష్మాన్ భారత్ ఇస్తున్న మోడీకే ఇస్తాం. మోడీని మళ్ళీ గెలిపించుకుంటామని ప్రజలు చెప్తారు.